సో ఈ 25 ఛానల్స్ ముగించారు మీరు విష్ణుబాబు గారి. ఇవాళ ఇంకా 5 ఎక్స్ట్రా వచ్చింది. చూసారా, నా దగ్గర 54 ఉన్నాయి, మీకు అది ఇస్తాను. నేను మొన్న చెప్పాను, అది నెంబర్ ఇస్తాను, అది నేను వెళ్ళి తేవాలి. ఆ ఎఫ్ఐఆర్ కానీ పట్టుకెళ్తే ఏమో ఇంకా అందులో వెళ్ళిపోతాయో. సో నేనేమంటానంటే ఈ 25 30 ఇప్పుడు ఇవన్నీ వైండ్ అప్ అయిపోయా, లేకపోతే మళ్ళీ వాళ్ళు రీస్టార్ట్ చేసి టర్మినేట్ అయిపోయిందండి. ఇంకా టోటల్ టర్మినేట్ చేసి తీసేసారు. ఇంకా వాళ్ళు ఎంతమంది ఫాలోవర్స్ ఉంటారు. థాంక్యూ. సభాముఖంగా అందరు ప్రేక్షకులకి, మీకు ఒక ట్రోలర్స్ అందరికీ కూడా ఇక ముందు ఎవరైనా యూట్యూబ్లో పిచ్చి పిచ్చిగా కామెంట్స్ పెట్టినా, పిచ్చి పిచ్చిగా అందరినీ ఆర్టిస్టులను ట్రోల్ చేసినా చాలా చెక్ పడుతుంది, మీ ఛానల్ లేచిపోవచ్చు. దయచేసి అర్థం చేసుకొని ఇలాంటివి చేయకండి. అదే వాళ్ళు కూడా కష్టపడి పాపం, ఇది మనం సంతోషం పడాల్సిన అవసరం లేదండి. మనం తెలియకుండా చేస్తున్నారు, వాళ్ళు ఎంతో కష్టపడి చేసుకున్నారు, మనం ఎంతో చెప్తున్నాము, అవేర్నెస్ పెంచుతాము. ఇన్ కేస్ వాళ్ళు వినకపోతే ఏం చేయాలి? ఇంకా మనం ఆ స్టెప్ తీయాల్సింది అది. సో ఇప్పుడు చాలా మంది ఛానల్స్ లో నుంచి వాళ్ళ లింక్స్ తీసేశారు. మళ్ళీ ఎక్కడ లేపేస్తారు మా ఛానల్ అని. సూపర్ సూపర్, నిజంగా మంచి మూవ్ అండి ఇది, చాలా మంచి మూవ్. ఈ 30 ఛానల్స్ ని టర్మినేట్ చేయడం అంటే పోలీస్ సహకారం, పోలీస్ వారికి నిజంగా ధన్యవాదాలు. ఎందుకంటే చాలా మంది లేడీ ఆర్టిస్టులు ఇబ్బందులు పడ్డారు, జెంట్స్ కూడా చాలా, ఎవరైనా ఆర్టిస్ట్ అని వాళ్ళు ఫీమేల్ ఎవరైనా వాళ్ళందరూ చాలా ఫీమేల్ అంటే మేల్ ఆర్టిస్ట్, ఫీమేల్ ఆర్టిస్ట్, మన ఆర్టిస్ట్ మాత్రం కాదండి, బయట ఉండే సొసైటీ కూడా వచ్చేసి చాలా మారిపోతుంది. అంటే ముందు వెక్లితనం అనేది అప్పుడు స్టాప్ చేసేవాళ్ళు, ఎవరైనా వెకిలిసి మాట్లాడుతుంటే అలా చేయకుండా తప్పు అనేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళే ఒక ఛానల్ పెట్టేసి వెక్లితనం నవ్వటం, దానికి ఒక నలుగురు కూర్చోవటం, ఇష్టానికి మాట్లాడుకోవటం, ఇవన్నీ చేస్తుంటే అసలు సొసైటీ. హనుమంతు ఆయన వల్ల ఇది స్టార్ట్ అయింది ఒక విధంగా. లేదు, ఇది వీళ్ళది వచ్చేసి బ్లాక్ కామెడీ అనే పేరుతోటి, డార్క్ కామెడీ అనే పేరుతోటి స్టార్ట్ చేశారు. అది ఇంతకు ముందు కూడా వచ్చేసి రివ్యూ అనే పేర్లో, మళ్ళీ రివ్యూ మెల్లిగా వచ్చేసి వాళ్ళ ఓన్ ఇంటెన్షన్ ని రివ్యూ అనే పేర్లో, స్టార్టింగ్ రివ్యూ అనే పేర్లో స్టార్ట్ అయ్యి తర్వాత మెల్లిమెల్లిగా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకొని వాళ్ళ ఛానల్ ఎలా బెటర్ గా ప్రజెంట్ చేయగలుగుతారు అనేది వెక్లితనంగా చెప్పడం ఆ ఇంటర్వ్యూ రివ్యూని. అలా స్టార్ట్ అయ్యాయి అనమాట. అక్కడ రెవెన్యూస్ వచ్చేసరికి ఇంకా దాన్ని బెటర్ వేలో తీసుకెళ్ళడానికి హనుమంతు లాంటి వాళ్ళు డార్క్ కామెడీని క్రియేట్ చేసి దాన్ని ట్రోల్ చేయడం. సో అది ఎక్కడికో వెళ్ళిపోయారు, సమాజానికి హార్మ్ఫుల్, అది చాలా చాలా హార్మ్ఫుల్. చెప్పాలంటే ఇది ఈక్వల్ టు టెర్రరిజమే. ఎందుకంటే మన కమ్యూనిటీని మనమే స్పాయిల్ చేసుకున్నాం. మన చూడండి, ఆ చిన్న పాప పడితే వాళ్ళ మదర్ సూసైడ్ చేసుకున్నారు, అంటే వీళ్ళ ట్రోల్స్ వల్ల. సో ఇప్పుడు ఆ పాపకి వచ్చేసి తల్లి లేదు, వీళ్ళు వచ్చేసి ఆ పాప కోసం మంచి చేయాలని చెప్పి ట్రోల్ చేశారు, తల్లి చనిపోయింది ట్రోల్ వల్ల. నిజంగా ఇప్పుడు మనం కాబట్టి ఆర్టిస్టులు కాబట్టి స్ట్రాంగ్ గా ఉంటాం. నార్మల్ ఇప్పుడు పేర్లు చెప్పను కానీ మన హీరోస్ లోనే వాళ్ళు ఎక్కడో వాళ్ళ ఫ్యామిలీతో బయటికి వెళ్తుంటే ఆ ఫొటోస్ మీడియాలో వస్తాయి. అక్కడ దాంట్లో ఎలా కమెంట్ చేస్తున్నారంటే, నీ పెళ్ళాం ఏంటి ఇంత లావుగా ఉంది, నువ్వు సరిగా చూసుకొని చేసుకోలేదంటే, ఆ కమెంట్స్ ఆవిడ చూసి ఇంకా బయటికి వెళ్ళటం మానేసింది. నేను సపరేట్గా వెళ్తాను కానీ నీతో రానులే నేను అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ని చెప్పేసింది తను. అంటే ఎంత మొత్తంగా ఫ్యామిలీస్ని డిస్టర్బ్ చేస్తున్నారు వీళ్ళు. సో ఫ్యామిలీ అన్నారు కాబట్టి, మీ ఫ్యామిలీ, మీ వైఫ్ అంటే మీ బెటర్ హాఫ్ ఎలా మీకు సపోర్ట్ చేస్తారు? అసలు మీరు ఎక్కడ అమ్మాయిని చూసి పడిపోయారు? ఎలా అంటే మీరు ఎవరికి లవ్ లెటర్ ఇచ్చారో లేకపోతే అన్ని యాక్సెప్ట్ చేశారో తీసుకున్నారు, కానీ ఇక్కడైతే స్టాప్ అయింది, ఫుల్ స్టాప్ పడింది. అది ఎలా పడింది? తను మీకు అంత అలా ఎలా అంటే ఎలా, ఏ విధంగా ఏం మాయ చేసింది ఆమె? అది ఇంత పెద్ద అందగాడిని తను మాయ చేయలేదు, నేనే చేశాను. ఫ్లడ్ చేశారా మీరే? నేనే. అమ్మాయి ఇప్పుడు చాలా రిజర్వ్డ్. తెలుసు, తను మౌనమేళ సినిమా నేను చేశాను తనతో. మౌనమేళలో నేను మంచి క్యారెక్టర్, తనతో ఫస్ట్ పరిచయం నాకు అప్పుడే, మధుమితతో. మేము ఇంగ్లీష్ కారన్ పరిచయం, అది తమిళ మూవీ. ఓ అవునా? ఇంగ్లీష్ కారన్ ఒక మూవీ, తమిళ్లో హీరోయిన్ గా చేశాను. తను తమిళ్లో హీరోయిన్ గా ఉండింది. అప్పుడు నేను ఒక మూవీ, యాక్చువల్ గా ఆ తమిళ మూవీ ఎందుకు చేశానో కూడా నాకు తెలియదు, కానీ మేబీ దీనికోసం తమిళ్లో తర్వాత నాకు డెస్టినీ అక్కడ మేమిద్దరు కలవాలని ఉండింది. సో మధుమిత నాకు మౌనమేళ సినిమాలో పరిచయం, ఇక్కడ కిషోర్ రాటి గారు ప్రొడ్యూసర్. అప్పుడు తను ఒక మంచి లీడ్, మంచి క్యారెక్టర్, అందులో హీరోయిన్ కాదు, మంచి సపోర్టింగ్ రోల్. వాళ్ళు మదర్ వచ్చేవారు, చాలా కామ్, అంతే అంతే. మేమందరం కూర్చొని మాట్లాడుకుంటే బాగా పెద్ద గ్యాంగ్ ఆ సినిమాలో. సో తను కామ్గా మదర్తో కూర్చొని అంతే, ఫస్ట్ ఒక స్మైల్ ఇస్తుంది, మళ్ళీ వెళ్ళిపోయినప్పుడు అనిపించినప్పుడు చాలా బాగుంది అమ్మాయి హీరోయిన్ అవుతుంది అందరు మాట్లాడుకునేవారు. కానీ తెలుగులో అవ్వలేదు, తమిళ్లో వెళ్ళారు. సో మీరు ఎక్కడ ఫస్ట్ అక్కడ సినిమాలోనేనా? అక్కడే చూడటం. బట్ నేను చెప్పాను కదా, ఏదైనా
ఒక డెస్టినీ వచ్చేసి సోన్స్ ఒక యాక్టివిటీ ఇలా జరగాలి, ఒక యాక్షన్ జరిగే ముందు పునాదులు ముందే జరుగుతూ ఉంటాయి, అది మనకు తెలీదు, తర్వాతనే తెలుస్తుంది ఓ ఇక్కడి నుంచి కనెక్షన్స్ ఉన్నాయి. నా ఇది మా అశోక్ గారి లవ్ స్టోరీ జనవరి 31st 30th రిలీజ్ అయింది. వీళ్ళది 31st రిలీజ్ అయింది. ఓహో, ఏది అమ్మాయిల అబ్బాయిలు. అమ్మాయిల అబ్బాయిలు అందులో జడలు. అప్పుడు టీవీలో తన ఇంటర్వ్యూ చూసి అమ్మాయి ఎవరో బాగుంది అనుకున్నాను నేను. సో అలా అది అలా అది ముందే ప్రిపేర్ చేస్తుంటది అనమాట, మనకు తర్వాతనే తెలుస్తుంది ఓహో ప్రకృతి మనకి. సో అలా జరిగింది. మరి మీకు ఇవన్నీ చెప్పారా తన తర్వాత? చెప్పాను. అయితే సినిమాలో అక్కడ కలిసినప్పుడు మీరే ప్రపోజ్ చేశారా? మేము ప్రపోజ్ చేసుకోలేదు, డైరెక్ట్ పెళ్ళే. డైరెక్ట్ పెళ్ళే. అంటే సినిమా అయిపోయింది, అంతా అయిపోయింది, కొంచెం తర్వాత ఒక 6 months గ్యాప్, ఫోన్ కాల్లో ఉండేవాళ్ళం. అప్పుడే నేనే అడిగేసాను నేను పెళ్లి చేసుకుందామా అని. డైరెక్ట్ పెళ్లి చేసుకుందాం తను యాక్సెప్ట్ చేసింది, ఎందుకంటే మీరంటే ఆటోమేటిక్ గా. ఫస్ట్ నవ్వేసింది, సైలెంట్ అయిపోయింది. తర్వాత అలా ఏంటి అడిగేసావు అనింది. దిల్సుఖ్ నగర్ లో ఉండేవారు కదా అప్పుడు, దిల్సుఖ్ నగర్ నాకు బాగా గుర్తుంది అందుకని. సో మొత్తానికి మధుమిత మీకు పెళ్ళైన తర్వాత చాలా బెస్ట్ కపుల్ అంటాను నేను. తను మిమ్మల్ని మొత్తం డిజైనర్ అంటే తను మీకు డిజైనర్ తనే. పిల్లలు కూడా ఏంటి నాటి అమ్మని బాగా విసిగిస్తారా? లేదు, ఇద్దరు పిల్లలు, అబ్బాయిలు ఇద్దరు, ధన్విన్, గగన్. సో ధన్విన్ కొంచెం సాఫ్ట్ అండ్ పేషెన్స్. గగన్ మా ఇద్దరు కోపం వాడికి వచ్చింది. అవునా? కోపం ఇప్పుడు టైం పేషెన్స్ లేదు, ఇది లేదు. అవునా? బాగా చిన్నోడు కదా. చిన్నోడు. నేను చూసా కొంచెం, ఎప్పుడు మీలాగే కొంచెం అలా పెట్టుకుంటాడు ఫేస్, నవ్వు తక్కువ ఉంటుంది. తనకి నచ్చితేనే ఆ ప్లేస్ ఉంటాడు, లేకపోతే ఉండడు. అవును. సో మొత్తానికి ఇద్దరు బాగా చదువుకుంటున్నారు. స్టడీస్ లో ఇద్దరు టాప్స్. వాళ్ళిద్దరు ఏమన్నా వస్తారా ఇండస్ట్రీ? ఏమో తెలియదు, మనం ఏం చేయలేమంటారా? ఏది చెప్పట్లేదు నేను, ఎటు సైడ్ ట్రైన్ చేయట్లేదు. బట్ ఏ టైంకి అది ఇప్పుడు స్విమ్మింగ్ కానీ అవి కానీ ఇవి కానీ నేర్పిస్తున్నాము. అట్ ద సేమ్ టైం వచ్చేసి స్టడీస్లో కూడా డాన్స్కి ఇంకా వెళ్ళలేదు, వాళ్ళు స్టార్ట్ చేయలేదు. బికాస్ పెద్దోడు 10th ఇప్పుడు, సో చిన్నోడు 5th. ఏమండి ఎవరైనా నమ్ముతారా 10th క్లాస్ కొడుకున్నాడంటే? ఇప్పుడు అమ్మాయిలకి పెళ్ళి అయిపోయిందని చెప్పేసాను కానీ, లేకపోతే ఇప్పుడు కూడా లవ్ లెటర్స్ వస్తాయి. నాకు ఇంక ఇంటర్వ్యూ చూసాక మధుమిత నాకు వార్నింగ్ కూడా ఇస్తుంది ఏంటి మా ఆయన గురించి. సో మా శివబాలాజీ గారు ఎవరి గ్రీను, ఇంకొక ఇలాగే ఉండండి, ఇలాగే ఉండాలి కూడా. ఎందుకంటే ఆయన జిమ్, అన్నిటికన్నా ముఖ్యంగా మీరు వంటలు చాలా బాగా చేస్తారండి. అవును. ఏంటి మీ డైట్ సీక్రెట్ నాకు కూడా చెప్తే కొంచెం తగ్గుదామని చూసినా అవ్వట్లేదు. డైట్ సీక్రెట్ ఏం లేదు, హ్యాపీగా ఉండటమే. అంతేనా? మనసు ప్రశాంతంగా లోపల హ్యాపీగా ఉండాలి, అప్పుడు మనం బాగుంటాం. సోల్ ఎప్పుడు కూడా. అదే ఇప్పుడు మనం 10 కోట్లు సంపాదిస్తే వీఆర్ రిచెస్ట్ అనుకుంటాం, కాదు. ఓన్లీ వెన్ యూఆర్ హ్యాపీ యూఆర్ రిచ్. కళ్ళు మూసుకుంటే నిద్ర వస్తే వాళ్ళు రిచ్, అంతే. మనసు అవును, అంతే. ఎస్, కరెక్ట్. అదే మీరు చెప్పేది. ఇప్పుడు నిద్రపోవాలనుకుంటే వాళ్ళు నిద్ర వచ్చేయాలి, అంతేగాని అమ్మో ఈ రోజు చెప్పారు మైండ్ లో తిరుగుతూ, నిద్రపోయినప్పుడు కూడా ఏమేమో తిరుగుతూ ఉంటాయి, ఇంకా అది కాదు. అది లేదు. సో మీరిద్దరూ కలిసి ఎందుకు యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తారు? మీరు బాగా అన్ని ఎకనామికలీ సూపర్, ఇది బాగా కోట్లు ఉన్నాయండి సార్. మీకు ఎన్ని కోట్లు ఉంటాయి? బాగా ఉన్నాయండి. నాకు తెలిసి ఒక కింద రోలో ఒక 10 కోట్లు ఉంటాయండి. ఏం కోట్లు అండి? వేసుకున్న కోట్లు కాదు సార్, మీ ఇద్దరు కలిసి స్విన్నింగ్ చేసుకునేటప్పుడు వేస్తారు, అది కాదు. మీ గురించి బాగా రిచ్, మీరు చాలా రిచ్ కిడ్. బేసిక్లీ ఫ్రమ్ బిజినెస్ ఫ్యామిలీ. నాన్నగారు ఫామ్ నుంచి, అంటే విలేజ్ నుంచి సిటీకి వచ్చి ఆయన ఓన్గా ఆయన చేసుకున్నాడు. ఎప్పుడు వచ్చేసి చిన్నప్పటి నుంచి నాకు మైండ్లో రుద్దేది ఒకటే, నేను ఇలా వచ్చాను, నువ్వు కూడా జీరో నుంచి రావాలి, నువ్వు ఓన్గా రావాలి, కష్టపడి రావాలి అంత ఉంటారు. నేను అనేవాడిని, ఎందుకు నేను కష్టపడి రావాలి, ఇష్టపడి రావచ్చు కదా అనేవాడిని. మీరు ఎంతమంది? మేము 3, అంటే టోటల్గా 4, 3 అబ్బాయిలు, 1 అమ్మాయి. అంటే నేను పెద్దోడిని, నేనే పెద్ద అందరికంటే. తర్వాత చెల్లెలు, తమ్ముడు. ఓకే. సో నా మైండ్లో అది పడిపోయి అక్కడ నేను ఎంఎస్బి ఇండస్ట్రీస్ ఒకటి స్టార్ట్ చేశాను. మీరు ఏం చదువుకున్నారు? అది అడగడం మర్చిపోయాను. బీకామ్. ఎప్పుడు కామ్గా ఉంటారు అంతే. స్టడీస్ గురించి అయితే బీకామ్ అంటే స్టడీస్ అడిగితే బీకామ్. సో ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తే ఎంఎస్బి ఇండస్ట్రీస్ ఒకటి స్టార్ట్ చేశాను. మనోహర్ అండ్ శివబాలాజీ నా ఓన్. అంటే పెద్ద కంపెనీ కావాల్సిన కాంపోనెంట్స్ అంతా చిన్న కంపెనీ నుంచి బయట నుంచి కొనేవాళ్ళం. అది ఇన్ హౌస్ చేస్తామని చెప్పి సపరేట్గా నా 18 yearsలోనే ఫ్యాక్టరీ పెట్టేశాను నేను. గ్రేట్.
సో ఫ్యాక్టరీ పెట్టిన 3 years తర్వాత ఇండస్ట్రీకి వచ్చేసాను నేను. ఏ ఊర్లో అండి అది ఫ్యాక్టరీ? చెన్నైలో. చెన్నైలో. మీరు ఫామ్ ఒకటి చూపించారు, ఫామ్ వచ్చేసి ఇక్కడ పెళ్ళైన తర్వాత అది మన తీసుకున్నారా? ఓకే ఓకే. అది మధు వాళ్ళది, అది మధు వాళ్ళదా? మధు వాళ్ళది, బట్ దాన్ని డెవలప్ చేసింది నేను డెవలప్ చేసి. ఓకే ఓకే. ఓ మధు వాళ్ళకి కూడా బాగా ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఇద్దరు మొత్తానికి దాన్ని కాపాడుకుంటూ డెవలప్ చేస్తున్నారు. సో మీరు వంటల ప్రోగ్రామ్ ద్వారా మీరు ఇందాక అడిగారు కదా ఎందుకు యూట్యూబ్ ఛానల్కి వచ్చామని. అదేంటంటే మన కోవిడ్ టైంలో నేను పిల్లలతో ఆడుకునేది, మా పాత గేమ్స్, ఈ పెన్సిల్ ఫైట్స్ ఇవన్నీ కొన్ని ఉంటాయి అన్నమాట. అవన్నీ రీక్యాప్ చేసుకొని మధు కూడా అదితో ఆ రాళ్ళతోటి ఆడతారు కదా, అవి అంతా సోషల్ మీడియాలో వేస్తూ ఉంటే అవి డిఫరెంట్ ఛానల్స్లో వేసుకొని అది మొత్తం వైరల్ అయ్యేది అనమాట. ఓకే. సో అప్పుడు జనాలు మీ ఓన్ స్టార్ట్ చేయండి, మేము ఎక్స్క్లూజివ్గా చూడాలని ఉంది అని రిక్వెస్ట్ చేస్తుంటే అప్పుడు మధు వచ్చేసి ఊరికే సరదాగా స్టార్ట్ చేసింది. ఫటాఫట బాగా అనుకోలేదు ఇంత ఇదవుతుంది. కోవిడ్ తర్వాత వదిలేద్దామని అనుకున్నాం. మీకు ఇంత ఫాలోయింగ్ ఉందని తెలీదు. సో కోవిడ్ తర్వాత అది వదిలేద్దామని అనుకున్నాం. ఎవరు పడితే వాళ్ళ దీంట్లో వర్క్లో ఉండిపోతాం, అప్పుడు దాకా ఏం పనిలేదు కాబట్టి చేసుకుందామని. అది కుకింగ్ వీడియోస్ ఇంక ఎక్కడికో వెళ్ళిపోయింది అసలు. అది చాలా మంది ఇష్టపడి వాళ్ళు చేసి ఇన్స్టాలో పోస్ట్ చేయడాలు ఇవన్నీ అంటే పర్సనల్ అయిపోయింది. సో అప్పుడు అనుకున్నాం సరే వదలద్దులే. ఇప్పుడు ఇనిషియల్గా మేము కుకింగ్ చేయాలన్నప్పుడు మాకు హెల్ప్ ఉండేది కదా, మేము ఫోన్ చేసి అలా అడిగేవాళ్ళం. అది సరిగా రావడానికి ఒక 10 times చేస్తే తప్ప సరిగా రాదు. అలాంటిది బెస్ట్ ఫస్ట్ టైం చేసేటప్పుడే బెస్ట్ రావాలి, వాళ్ళకి ఫెయిల్ అవ్వకూడదు అనేది డీటెయిలింగ్గా చెప్పుకుంటూ చేస్తాం. సో ఇంకా మీరు మోహన్ బాబు గారు మీకు ఎలా అనిపిస్తారు? ఆయన గురించి కొంచెం మీ మాటల్లో చెప్పండి. మనం చాలా విన్నాం మోహన్ బాబు గారి దగ్గర, ఆయన సరిగా ఉండడు, ఏదో మాట్లాడేస్తాడు, తర్వాత కోపడతాడు, ఇవన్నీ ఆ మాటలు నేను వినిన్నాను. బట్ యాక్చువల్గా అది వేరు, ఈయన చూస్తే వేరు. అది కాకుండా ఇనిషియల్గా వచ్చేసి నా జోకులు కొట్టేది, సీరియస్గా జోక్ కొట్టేటప్పుడంతా ఏంటి ఈ మనిషి సీరియస్గా ఉన్నాడా లేకపోతే ప్రాంకా ఏంటి అర్థమయ్యేది కాదు. తర్వాత వన్స్ ఆయన అర్థమైన తర్వాత అసలు నాకైతే ఎప్పుడు నవ్వుకుంటూనే ఉంటాం. ఆయన తిట్టేటప్పుడు నేను నవ్వేస్తాను ఆయన ముందు. ఏంటి సీరియస్గా మాట్లాడుతుంటే నువ్వు నవ్వుతున్నావేంటి? ఊరికే ఉన్నాడు సార్, సీరియస్ కాదు అసలు. ఇంకా నేను మోహన్ బాబు గారు స్టార్టింగ్ లోనే నేను మంచి హరికథ ఆర్టిస్ట్ కదా, ఆయన ఇచ్చే గౌరవం అండి ఆర్టిస్టులకి. ఎంత మంచి సింగర్ అమ్మా అని నాకు ఎంత రెస్పెక్ట్ ఇచ్చేవారు. నెక్స్ట్ అలీ గారు, మన బ్రహ్మానందం గారు, ప్లస్ వేణుమాధవ్ గారు, వీళ్ళతో ఉంటుందండి ఆయన కామెడీ. మామూలుగా ఉండేది కాదు అసలు. వాళ్ళైతే మించి ఒకరు చేస్తారు అసలు. అసలు నిజం కొట్టుకుంటున్నారా వీళ్ళు అన్నట్టు ఉంటుంది అసలు. అసలు నేనైతే ముందు నేను కూడా స్టార్టింగ్ డేస్ లో ఏంటి ఎలా తర్వాత అర్థమైంది అనమాట. ఇప్పటికి కూడా అండి అదే పలకరింపు, వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టి మనం అందరం కలిసి కూర్చుంటే ఆయన వడ్డించటం. ఆయన పెద్ద ఆయన అసలు అందరికి హోస్ట్ చేసి మనందరిని ఈరోజు ఇంట్లోంచి తీసుకొచ్చారు అని పెట్టడం, అది ఎంత బాగుంటుంది అసలు. న్యూజిలాండ్ లో కూడా ఎంత బాగా చూసుకున్నారు అసలు. కన్నప్పకి వెళ్ళారు. కన్నప్పకి వెళ్ళినప్పుడు ఆయన సపరేట్ గా ఒక రూమ్, ఒక హౌస్ లో పెద్ద బంగ్లాలో ఉండేవాళ్ళు. పిలుచుకున్నాం, ఏం రూమ్ లో ఏం చేస్తున్నావా ఊరికే కరా, న్యూజిలాండ్ వచ్చి రూమ్ లో కూర్చోడానికి రా, మన నాతో కూర్చొని పెట్టి అక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసి, నేను అక్కడ కూడా ఏదైనా వంట చేస్తావా నువ్వు అని అడిగేవాళ్ళు. ఇది చేస్తాను సార్ అంటే చెయ్యండి, కలిసి చేసేవాళ్ళు. గారెలు చేసి పంపించమని అడిగారు, గుర్తుందా మధుని ఆ రోజు? ఆ గారెలు చేసి నాకు పంపించండి రేపు తీసుకొస్తారు. అక్కడ పాయ చేసుకున్నాము. ఓ అవునా? ఆయన చాలా తినేది ఇంత స్టిక్కీ రైస్ ఏదో కొంచెం తింటారు, బట్ అందరికి పెట్టడం అందరికి ఆర్డర్ చేస్తారు, అందరిని పిలిచి పెట్టేస్తారు. మనకి అసలు ఎంత మంచి మనసు అసలు. బయట అందరూ ఎట్లా అంటే బయట చూసేటప్పుడు నాకు బాధ అనిపిస్తుంది కానీ, బట్ కానీ వీళ్ళు కూడా లైట్ తిరిగి తీసుకుంటారు, అసలు ఏది పట్టించుకోరు.